సర్దార్ 2 కార్తీ గారి సర్దార్ మీరు చూసే ఉంటారండి. ఆ సినిమా అంటే నాకు చాలా ఇష్టం. ఒక మంచి కంటెంట్ తోటి ఒక మెసేజ్ మన వాటర్ గురించి మనకు తెలియకుండానే మన దేశంలో జరుగుతున్న ఒక అవినీతి గురించి చాలా కమర్షియల్ యాంగిల్లో కమర్షియల్ మూవీగా చాలా బాగా చూపించారండి ఆ సినిమాలో. అండ్ కార్తీ గారి యాక్టింగ్ కూడా ఆ సినిమాలో చాలా బాగుంటుందండి. మన పిఎస్ మిత్రన్ గారు ఆ సినిమాని డైరెక్షన్ చేశారండి. ఆయన సినిమాలు చాలా బాగుంటాయి. చిన్నగా ఒక స్టోరీని పట్టుకొని ఒక సమాజంలో జరుగుతున్న సొసైటీలో జరుగుతున్న కొన్ని విషయాల గురించి తీసుకొని కొన్ని కంటెంట్గా రాసుకొని దాన్ని పాయింట్ దాన్ని క్రియేట్ చేసుకుంటూ సీన్ తగ్గట్టు ఎలివేషన్ చేసుకుంటూ ఒక మంచి యాక్టర్ని తీసుకొని ఆ సీన్ని జనాలకి కళ్ళ కట్టినట్టు చూపిస్తారండి. అండ్ సర్దార్లో కూడా అదే జరిగింది. ఇప్పుడు సర్దార్ 2 రాబోతుందండి. నేను సర్దార్ 2 కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. అండ్ మొన్న ట్రైలర్ రావడం జరిగింది. నేను ట్రైలర్ చూసింటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ అలానే పిఎస్ మిత్రన్ గారు ఆయన చేసిన మూవీస్లో కల్లా నాకు సర్దార్ మూవీ అంటే చాలా ఇష్టం అండి. ఒక మంచి కంటెంట్ ఉంది ఆ మూవీలో మన వాటర్ గురించి. ఎలా మనకు తెలియకుండానే ఒక కార్పొరేట్ కంపెనీల చేతుల్లో బలైపోతున్నాం అనే ఒక మంచి కంటెంట్ని తీసుకొని వచ్చారండి. అండ్ దానికి తగ్గట్టుగానే కార్తీ గారి ఒక ఓల్డ్ క్యారెక్టరైజేషన్ ఉంటుందండి. ఆయన చేసిన యాక్టింగ్ అయితే అసలు సలాం చేయొచ్చు. అండ్ అదేవిధంగా ఇప్పుడు సర్దార్ 2లో కూడా కార్తీ గారు ఒక అదే ఓల్డ్ క్యారెక్టరైజేషన్ తోటే మళ్ళీ మన ముందుకు రాబోతున్నారండి. ట్రైలర్లో నాకు అదే కనిపించింది. అండ్ ఈ సినిమాకి సిఎస్ అని చెప్పి మ్యూజిక్ డైరెక్టర్ అండి. ఆయన మ్యూజిక్ బాగా కొడతారండి. మన పుష్పకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా వరకు ఆయన పనిచేశారని డిఎస్పి గారే చెప్పారు. పుష్ప 2లో సిఎస్ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలాసార్లు నేను వింటానండి. నా ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ అండి సిఎస్ గారు. అండ్ కొత్తగా మా సరిపోదా శనివారం నాన్నగారి మూవీలో కూడా సిఎస్ గారు మ్యూజిక్ అందించడం జరిగింది. డౌన్ ఉన్న సీన్ని కూడా హైప్ లేపి చూపించేంత కెపాసిటీ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ అండి. అండ్ ఆయన కూడా చాలా మన ఇండస్ట్రీలో ఆయన తమిళ ఇండస్ట్రీ వాడైనా కూడా మన తెలుగు ఇండస్ట్రీలో మంచి స్థానాన్ని దక్కించుకుంటారని అనుకుంటున్నాను. అండ్ అదేవిధంగా చూసుకుంటే కార్తీ గారి యాక్టింగ్ గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఖైదీ కానీ సర్దార్ కానీ మొన్న వచ్చిన సత్యం సుందరంలో సినిమా కూడా నాకు చాలా ఇష్టం అండి. ఆయన చేసే రియలిస్టిక్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. సీన్ తగ్గట్టు మరి లైన్ క్రాస్ కాకుండా ఆ లైన్లోనే చెప్పాల్సిన విషయాన్ని మనకు క్లారిటీగా అర్థమయ్యేటట్టు తన న్యాచురల్ యాక్టింగ్ తోటి చేసి చూపిస్తారు. ముఖ్యంగా ఆయనకి అడ్వాంటేజ్ ఏంటంటే మెయిన్ పిల్లర్ ఆయన వాయిస్ అండి. ఆయన వాయిస్ తోటే సగం వరకు జనాలు అట్రాక్ట్ అవుతారు. ఆమని పాడవే హాయిగా మూకటి పోకు వేళ రాలేటి పూలో రాగాలతో గంగాలతో సాంగ్. నాకు కూడా ఆయన వాయిస్ అంటే చాలా ఇష్టం. ఆయన ఐస్ అంటే కూడా చాలా ఇష్టం అండి. మీకు కార్తీ గారు నచ్చిన విషయం ఏందో కింద కామెంట్ చేయండి. అలానే పిఎస్ మిత్రన్ గారు కూడా ఆయన డైరెక్షన్ అంటే నాకు చాలా ఇష్టం అండి. ఏదో మనం మూవీ చూసినట్టు ఉండకుండా ఇది రియల్గా సమాజంలో జరుగుతుందనే అదొక ఫీలింగ్ ప్రతి ఆడియన్లో క్రియేట్ చేసి ఆయన ఆ విధంగా స్క్రీన్ రాసుకుంటాడండి. అది నాకు చాలా బాగా నచ్చుతుంది. చూద్దాం, మేబీ ఈ సినిమాలో కూడా అలానే ఉంటుందని అనుకుంటున్నాను. సర్దార్ 2 కాబట్టి సర్దార్కి సీక్వెల్గా వస్తుందండి ఇది. దీనిలో కూడా ఖచ్చితంగా ఏదో ఒక ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషను దాన్ని పట్టుకొని అక్కడి నుంచి సర్దార్ 1లో నుంచి అయిపోయిన దాని నుంచి తీసుకొని మళ్ళీ స్టోరీ రన్ అవుతుందని అనుకుంటున్నాను. ట్రైలర్ ఆ విధంగానే ఉంది. ఈసారి సర్దార్ 1లో అయితే కొంతవరకు మనమే పరిమితం చేసి చూపించారండి. ఇప్పుడు సర్దార్ 2లో ఇంకా స్కేల్ పెంచి ప్రతి దేశానికి మా దేశం మీద ఉన్న మనకు మిత్ర దేశాలు ఏది శత్రు దేశాలు ఏది మన క్లారిటీ వచ్చేటట్టు పిఎస్ మిత్రంగా డైరెక్షన్ చేసి ఉంటారని అనుకుంటున్నాను. చూడాలి మూవీలో ఎలా ఉంటుందనే విషయం చూద్దాం ఖచ్చితంగా. అండ్ ఇలాంటి సినిమాలు చూడడం వల్ల ఇది ఓన్లీ కమర్షియల్ మూవీ ఎంటర్టైన్మెంటే కాకుండా ఎప్పుడు ఇలా ఎంటర్టైన్మెంట్ సినిమాలే కాకుండా ఇలాంటి సోషల్ అవేర్నెస్ సినిమాలు కూడా చూడాలని మనం. ఎందుకంటే ఇలాంటి సినిమాలు చూడడం వల్ల మనకు మన ఫ్యూచర్లో రాబోయే పిల్లలకు కూడా అండ్ సోషల్ అవేర్నెస్ మూవీస్ కూడా చూడాలండి. ఎప్పుడు ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్స్ కాకుండా పిల్లలకి కామెడీ సినిమాలు అవి కూడా చూడాలి మైండ్ రిలాక్సేషన్ కోసం. ఇంకోటి మన కామెడీ కాకుండా ఎంటర్టైన్మెంట్ కాకుండా యాక్షన్ ఫిల్మ్స్ కాకుండా ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లు జనాలకు ఏ విధంగా జరుగుతుందనే విషయం మనం ఖచ్చితంగా తెలుసుకోవాలండి. సొసైటీలో ఎలా ఉందనే విషయం తెలుసుకొని మన పిల్లలకు కూడా చూపించి వాళ్ళు కూడా అవేర్నెస్ తీసుకురావాలి. అక్కడ స్పేస్ లేదు, స్పేస్ నేను క్రియేట్ చేసుకుని తీసుకున్నాడు. ఇలాంటి మూవీస్ ఖచ్చితంగా మన ఫ్యామిలీతో పాటు వెళ్ళి చూడాలండి. ఎందుకంటే ఇలా కామెడీ చేయడం అనేది ఆబ్వియస్గా చాలా కష్టమైన టాస్క్ అండి అది.
యాక్షన్ చేయడం కూడా, కామెంట్ చేయడం కూడా. కానీ ఇలా సొసైటీకి తగ్గ ఒక అవేర్నెస్ పాయింట్ తీసుకొని మెసేజ్ ఇవ్వడం అనేది చాలా గట్స్ కావాలండి. ఇలాంటి డైరెక్టర్లు మాత్రమే చేయగలుగుతారు. ఖచ్చితంగా అందరూ వెళ్ళి సినిమా చూసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ట్రైలర్ చూసింటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సినిమా చూసిన తర్వాత నాకు ఎలా అనిపించిందో నేను కూడా ఒక వీడియో చేస్తాను. మరిన్ని మూవీస్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను ఫాలో చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ బాయ్. ఎంత కంట్రోల్ చేసుకుంటున్నానో తెలుసా?